సిరి ఫ్రెండ్ని, మ్యూజిక్ డైరెక్టర్ రామ్డీని, అతని భార్యని, ఇక వాళ్ళ నలుగురిని కూడా మీనన్ కిడ్నాప్ చేసేస్తాడు. కిడ్నాప్ చేసి ఒక చైర్లకి కట్టేసేసి ఇక మొహాలకి ముసుగులు వేస్తాడు. రామ్డీ వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తాడు. 25 కోట్లు 30 నిమిషాల్లో నువ్వు నా టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టాలి. నువ్వు 30 నిమిషాల్లో నేను చెప్పిన ప్లేస్కి ఆ 25 కోట్లు తీసుకొచ్చి పెట్టలేదే అనుకో, నిమిషానికి ఒక బుల్లెట్ మీ అన్నయ్య ఒంట్లోకి నేను దించుతూ ఉంటాను. మీ అన్నయ్య ప్రాణాలు కోల్పోతాడు. కాసేపట్లో నేను నీకు లొకేషన్ చెప్తాను. చెప్పిన 30 నిమిషాల్లో నువ్వు 25 కోట్లు నా టేబుల్పై ఉండాలి అని మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. అయితే ఈ విషయాలన్నీ ట్రాప్ చేసి కేదార్, దాత్రి వినేస్తారు. వెంటనే మనం బయలుదేరి కాపాడాలి దాత్రి అని కేదార్ అంటాడు. ఇక ఫోన్ మాట్లాడిన తర్వాత అందరూ అలర్ట్గా ఉండండి. మన ప్లాన్ కనుక్కొని ఇక్కడి వరకు వచ్చే తెలివి జేడీకి మాత్రమే ఉంది. కాబట్టి జేడీ రాగానే జేడీని మట్టు పెట్టాలి. అందరూ చాలా అలర్ట్గా ఉండాలి అని మీనన్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. మీనన్ లొకేషన్ ట్రేస్ చేసిన కేదార్, దాత్రి, కిరణ్ అందరూ కూడా వాళ్ళ టీంతో అక్కడికి వస్తారు. ఇక్కడ ఒక కొండ దగ్గర నిలబడి ఇక కేడీ, జేడీ, కిరణ్, రమ్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ చుట్టూ కూడా చాలామంది కాపలా ఉంటారు రౌడీలు. ఇదంతా గమనించిన కేదార్, బయట ఇంతమంది కాపలాగా ఉన్నారో అంటే లోపల ఇంకెంతమంది ఉన్నారో దాత్రి అని కేడీ బాగా కంగారు పడుతూ ఉంటాడు. మనం ఏ చిన్న పొరపాటు చేసినా లోపల ఉన్న 4 ప్రాణాలు కూడా ఆ మీనన్ తీసేస్తాడు అని జేడీ అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం అని ఒకతను అడుగుతూ ఉంటాడు. ఇక దాత్రి మాస్క్ పెట్టుకొని రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటుంది. జేడీ వచ్చేసింది అని మీనన్ అయితే అలర్ట్ అవుతాడు.